బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో వడ్డీ వంకకు వద్ద ఉన్న కొండకు రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. వేసవి కాలం కావడంతో భారీ ఎత్తున మంటలు రేగడంతో ఏళ్ల నాటి పెద్ద వృక్షాలు కాలి బూడిదవుతున్నాయి. మంటలను అదుపు చేయడం కష్టతరంగా మారడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, రాత్రి వేళ కావడం వల్ల వేలాది వన్యప్రాణులు మంటలకు కాలి బూడిదైపోతున్నాయని వన్య ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం మంటలు వ్యాప్తి చెందకుండా అటవీ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. అటవీ ప్రాంతాలకు నిప్పు పెడుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో వడ్డీ వంకకు వద్ద ఉన్న కొండకు రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. వేసవి కాలం కావడంతో భారీ ఎత్తున మంటలు రేగడంతో ఏళ్ల నాటి పెద్ద వృక్షాలు కాలిబూడుతున్నాయి. మంటలను అదుపు చేయడం కష్టతరంగా మారడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు. రాత్రి వేళ కావడం వల్ల వేలాది వన్యప్రాణులు మంటలు కాలి బూడిదవుతున్నాయని వన్య ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం మంటలు వ్యాప్తి చెందకుండా అటవీ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. అటవీ ప్రాంతాలకు నిప్పు పెడుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. సత్యసాయి జిల్లా పుట్టపర్తి పరిధిలో అయితే అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణమయ్యి, ఏదైతే సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఏదైతే అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు లేచాయి. అయితే గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్ల ఈ మంటలు లేచాయని తెలుస్తుంది. అయితే మంటలు పెద్ద ఎత్తున లేయడం, రెండోది వేసవి కాలం కావడంతో ఈ మంటలు మరింతగా వేగంగా విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి తక్షణం ఈ మంటలను ఆర్పేందుకు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. కానీ అధికారులు ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. అయితే దీని మీద వేగంగా ఈ ఏదైతే మంటలు ఆర్పడానికి ప్రయత్నించకపోతే మరింత ప్రమాదం జరిగే ఆందోళన వ్యక్తమవుతుంది. దీనికోసం అగ్నిమాపక శాఖ అధికారులు కూడా సమాచారం అందించారు. మరోవైపు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కిరణ్మయ్య, అయితే రవిచంద్ర, గ్రామస్తులు అయితే ఇప్పటికే చాలా సార్లు అధికారులు చెప్తున్నప్పుడు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదా? సహజంగా అంటే ఈ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్లనే, అది అందులోని వేసవి కాలం కావడం వల్లనే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి, వేగంగా మంటలు విస్తరిస్తున్నాయి. అయితే గతంలో ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు సహజంగా అగ్నిమాపక శాఖ రక్షణ చర్యలు తీసుకుంటుంది. మరోవైపు అటవీ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ వేసవి కాలం ప్రారంభానికి ముందే కూడా ఈ అంటే పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తుంటారు. రెండోది అడవిలోకి వెళ్ళడం కానీ అక్కడ ఏదైనా అంటే ఈ నిప్పు పెట్టి ప్రయత్నాలు చేయొద్దని, రెండోది దీనివల్ల అడవి కాలిపోవడంతో మళ్ళీ దాన్ని పెంచడం కష్టం అవుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు అవగాహన కల్పిస్తుంటారు. కానీ అవగాహన కల్పించినప్పటికీ సహజంగా ఏదో అంటే ఈ జరిగిపోయే ప్రమాదవశాత్తు జరిగే కొన్ని సంఘటనల కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో వేగంగా వీటిని ఏదైతే అదుపు చేయడానికి మాత్రం అగ్నిమాపక శాఖ అధికారులు గ్రామస్తులతో పాటు గ్రామస్తులు కూడా ఆ మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కిరణ్, అయితే రవిచంద్ర, రాత్రి వేళ ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో వన్యప్రాణులు కూడా చాలా కాలి బూడిదయ్యని చెప్పేసి తెలుస్తుంది మనకి. అయితే ఇప్పుడు ఎంతవరకు డ్యామేజ్ జరిగింది, అలాగే వన్యప్రాణులు ఏవేమి మృతి చెందాయి? అదే ఈ వన్యప్రాణులు ఎంతవరకు మృతి చెందాయి, ఏ జంతువులు మృతి చెందాయి అనే సమాచారం తెలియాలంటే ప్రస్తుతం ఏదైతే వేగంగా విస్తరిస్తున్న ఈ మంటలు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా ఫస్ట్ అదుపు చేయాల్సి ఉంది. అదుపు చేసిన తర్వాత అడవి ప్రాంతంలో ఏం జరిగింది ఏమనేది మనకి పూర్తి వివరాలు కూడా అడ్డే అవకాశం ఉంది. ప్రాధాన్యత ఫస్ట్ ఈ మంటలను అదుపు చేయడమే లక్ష్యం కాబట్టి అధికారులు ఏదైతే అగ్నిమాపక శాఖ అధికారులు గ్రామస్తులు ఆ దిశగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కిరణమయ్యి,
పూర్తిగా మంటలు అదుపు చేసిన తర్వాత అంటే ఎంత స్థాయిలో అడవికి నష్టం జరిగింది, దీంతో ఏదైనా జంతువులు ఇవన్నీ కూడా వన్యప్రాణాలు కూడా ఏమన్నా ఇందులో మృతి చెందాయి ఏంటి అనే వివరాలు మనకు అందే అవకాశం ఉంది. ఇటు అటవీ శాఖ అధికారులు, మరోవైపు అగ్నిమాపక శాఖ అధికారులు, గ్రామస్తులు వీటి మీద అంతా కూడా ప్రస్తుతం మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కిరణమయ్య, అయితే రవిచంద్ర, దాదాపుగా మంటలను అదుపు చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పటికిప్పుడు అంటే పూర్తి స్థాయిలో అదుపు చేయడానికి అంటే దానికి సంబంధించి అంటే అది మన అగ్నిమాపక శాఖ అధికారులు అంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అంటే సమీపంలో ఉన్న ప్రాంతాల నుంచి కూడా ఈ వాహనాలను తెప్పించి నీటిని కొట్టడం ద్వారా నీటిని చల్లడం ద్వారా ఈ మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ఎన్ని కావాలి ఏంటి అనేది కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ప్రాథమికంగా ఫస్ట్ అందుబాటులో ఉన్న వాహనాలని అక్కడికి రంగంలోకి దించి గ్రామస్తుల ద్వారా కొంత వాటిని అదుపు చేయడం రకరకాల ప్రయత్నాలు జరుగుతుంది. మనకి పూర్తి స్థాయిలో ఒక 2-3 గంటల్లో దీనికి సంబంధించి ఎంతవరకు అదుపు చేయడానికి ఏమేమి చేస్తారు ఏంటి అనేది పూర్తి సమగ్ర సమాచారం మనకు అందే అవకాశం ఉంది. కిరణ్ మై. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.